హాయ్ అండి, శుభోదయం. ఇప్పుడు ప్రాచీన కాలంలో దేవతల ఆరాధన చేసే కొన్ని శ్లోక ఆధారభూతమైన పువ్వుల గురించి తెలుసుకుందాం. మాలతి, మాధవి ఇవి రెండు కూడా అడవి జాతి తీగలు. మనకి పురాణాలను పరిశీలిస్తే మామూలుగా కాసే పువ్వుల కన్నా అడవిలోంచి తెచ్చిన పువ్వులు చాలా శ్రేష్టమైనవి, ప్లస్ వాటిని పూజ చేయడం వల్ల ఫలితం ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. అలా అడవి జాతి తీగలు మాధవీలత, మాలతీలత, మధుమాలతి అంటారు, అలాగే మాధవి అంటారు. ఇంకొక రకం కూడా ఉంది, గిన్నె మాలతి అంటారు దాన్ని. అది కూడా వేసాం, ఇంకా ప్రస్తుతం అయితే పూత రాలేదు, మొక్క బాగానే ఉంది, హెల్దీగాను. ఇప్పుడు మీరు చూస్తున్నవి మధుమాలతి, మధుమాధవి ఈ రెండు కూడా పువ్వులు. ఇవి ప్రస్తుతం మాధవీలత పువ్వులు. సరే, అలా ఉన్నాయో. ఇక రెండోది మాలతి, దీన్ని మధుమాలతి అంటారు, దీన్ని రాగాన్ అని అంటారు ఇంగ్లీష్లో. అలాగే రాధా మనోహరం అంటారు వీటిని. ఇందులో సింగిల్ రేకులు, డబుల్ రేకులు రెండు ఉన్నాయి. మా ఇంట్లో ముద్దు ఉందన్నమాట, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇలా కొంచెం వైట్ వచ్చి తర్వాత పింక్ అయ్యి తర్వాత ఈ రెడ్ కలర్లోకి మారుతుంది. చాలా బాగుంటాయి పువ్వులు. ఈ రెండు కాకుండా ఇంకొక మంచి సుగంధపూరితమైన పువ్వులు మధుకామిని పువ్వులు. మధుకామిని అనే పువ్వులు ఇవి చాలా సెంటెడ్గా ఉంటాయి. ఇవి తుమ్మెదల్ని, కీటకాలని అట్రాక్ట్ చేసి మనకి పాలినేషన్ అయ్యేలా చేస్తాయి. అంటే ఫలదీకరణం చెందడానికి కావాల్సిన కీటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకర్షించి మనకి పిందెలు, కాయలుగా మారేలా చేస్తాయి. వాటికి ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని పేరు మధుకామిని, చాలా సెంటెడ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా మనకు వాసన వస్తుంది అన్నమాట, మళ్ళీ పూలాగా చాలా ఎక్కువ వాసన వస్తుంది. ఇవి అడవి జాతి మొక్కల్లో రకాలన్నమాట. ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో పాటు పువ్వుల విశేషాలు కూడా తప్పకుండా తెలుసుకుందాం. ఇంకొక రకం చూపెడుతున్నాను మీకు. శంఖంలో వైలెట్ కలర్ ముద్దు ఇది. మా దగ్గర 4-5 రకాల శంఖాలు ఉన్నాయి. ఇది చాలా బాగుంటుంది రంగు. ముద్ద నీలం, ముద్ద రేఖ, తెలుపు రేఖ ఇవి.